అనుహార్ బిల్డర్స్ ఆకృత్యాలు, రెసిడెన్షియల్ ప్లాట్స్ని కమర్షియల్ ప్లాట్స్గా విక్రయాలు. ప్రభుత్వం దృష్టి ఏమార్చి అమాయకులను మోసం చేస్తున్న వైనం. మణికొండ మున్సిపాలిటీలు వెలుగు చూసిన దుర్మార్గం. మోసాలకు తెరలేపిన అనుహర్ హోమ్స్. అనుహర్ హోమ్స్ మార్నింగ్ రాగా అంటే అపార్ట్మెంట్స్ పేరు. రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కమర్షియల్ అంటూ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందడం విచిత్రం. మరి అది ఎట్లా వచ్చింది వీళ్ళకి? సంబంధిత అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేయడంపై అనుమానాలు. ఈ కట్టడం అక్రమమని తేల్చి కూల్చేసిన మున్సిపల్ అధికారులు. ఇప్పటి వరకు నష్టపరిహారం ఊసేలేదని బాధ్యుల ఆవేదన. ఇదేమని ప్రశ్నిస్తే దౌర్జన్యం దిగుతున్న బిల్డర్. ఇదే బిల్డర్కు చెందిన అనేక అక్రమ కడ్డాలు ఉన్నట్టు తేలింది. చర్యలు తీసుకోకుండా కాలయాపన చేసిన అధికారులు. లంచాలతో అధికారులు మేనేజ్ చేసి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తెస్తున్న వైనం. రెరాకు ఫిర్యాదు చేసిన బాధితుడు మాండవ సాయి కిరణ్. ఇప్పుడు ఇది అక్రమం అని తెలిసి కూల్చేశారు కదా, మరి కూల్చేసినప్పుడు వాళ్ళపైన ఎటువంటి నోటీస్ ఇవ్వలేదా? వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదా? వాళ్ళు ఇంకా హ్యాపీగా బయటే ఉన్నారు కదా. మరి ఇది ఒక అక్రమం తెలిసినప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా ఎందుకు వదిలేశారు? అతను నిరుద్యోగి, పేరు మాండవ సాయి కిరణ్. ఎలాగోలో కొంత పైకం కూడబెట్టుకొని అనుహర్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ దగ్గర కమర్షియల్ ఫ్లాట్స్ అంటూ మోసపోయి కొనడం జరిగింది. తీరా ఎంక్వైరీ చేస్తే అవి కమర్షియల్ ఫ్లాట్స్ కావు, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అని తేలిపోయింది. ఈ విధంగా ఆ సంస్థకు చెందిన బిల్డర్ ఎన్నో అక్రమాలకు పాల్పడినట్టు తెలిసింది. అయితే చిత్రం ఏంటంటే ఈ రెసిడెన్షియల్ ఫ్లాట్స్కి కమర్షియల్ అని చెప్పి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ సదరు బిల్డర్ తీసుకోవడం జరిగింది. ఇది ఎలా సాధ్యమైంది అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇలా మోసం చేసి ఎందుకు నాకు అమ్మారని బాధితుడు బిల్డర్ని వెళ్ళి అడిగితే సదరు బిల్డర్ దురుసుగా ప్రవర్తించడం జరిగింది. కాగా గత సంవత్సరం డిసెంబర్లో మణికొండ మున్సిపల్ కమిషనరేట్ అధికారులు వచ్చి ఈ బిల్డింగ్కి కమర్షియల్ అనుమతులు లేవని తేల్చి అక్కడ అక్రమ కడ్డాలు కూల్చడం జరిగింది. ఆ రోజు బాధితుడు బిల్డర్ని అడిగితే బిల్డర్ను కలిసి అడిగితే నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు బిల్డర్ నష్టపరిహారం చెల్లించలేదు. ఇటీవల మళ్ళీ ఒకసారి వెళ్ళి బిల్డర్ని అడిగితే దౌర్జన్యం చేసి బెదిరించాడంట. ఇది చూసారా మరి ఎంత దారుణం అండి ఇది. వాడు చేసిందే అక్రమం, ఇది అక్రమం అని చెప్పి అడిగితే దౌర్జన్యం కూడా చేస్తుందంట. ఇంకా దారుణం ఏంటంటే ఈ బిల్డర్కి చెందిన అనేక అక్రమ కడ్డాలు నగరంలో ఉన్నాయంట. ఈ విషయంపై సంబంధించిన అధికారులను సంప్రదించగా వారు రేపు మాపని కాలయాపన చేస్తున్నారంట.